పొదలకూరులోని ఆర్టీసీ బస్టాండ్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించి అభివృద్ధి చేయనున్నట్లు ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ సనపరెడ్డి సురేష్ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆయన రాపూర్ డిపో మేనేజర్ అనిల్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులను మార్ట్ గేజ్ తనఖా పెట్టి తెచ్చిన డబ్బులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. అన్నీ అవుతుంది సార్. ఒకటి వంద యాక్షన్ స్టార్ట్ చేసుకొని రీసెంట్గా స్టార్ట్ అవన్నీ అక్కడ చెప్తాను. చాలా పెద్ద స్థలం సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు. మీరు చెప్తున్నారు ఆర్టీసీ యొక్క వ్యవస్థని ప్రభుత్వంలో కలిపారు. అంతకుముందు ఆర్టీసీ స్వతంత్ర సంస్థగా స్వయం నిర్ణయాలు, స్వయం పరిపాలనాధికారాలు పూర్తిగా ఉండేది. అయితే వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రయాణికుల యొక్క సౌకర్యాలు కానివ్వండి, ఉద్యోగస్తుల యొక్క ఉండాల్సినటువంటి వాళ్ళ హక్కులు కానీ పూర్తిగా హరించి ఆర్టీసీ డిపోలను కూడా ఒక రకంగా మార్టిగేజ్ చేసి దాంట్లో నుంచి డబ్బు కూడా తీసుకొని వాళ్ళ యొక్క సొంత ప్రభుత్వం యొక్క వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టారు తప్ప ప్రయాణికుల సౌకర్యం కానీ ఆర్టీసీ యొక్క స్థిరీకరణ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు రోడ్లు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయిన కారణం చేత ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లకు కానీ చాలా మందికి ఆరోగ్య పరిస్థితులు దెబ్బతిన్నాయి. అదే రకంగా ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిగా నాశనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మళ్ళా ఎక్కడెక్కడ డిపోల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచాలా, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలా, రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ వరుసగా వస్తూ ఉన్నాయి. అదే రకంగా ఆర్టీసీ కార్మికులు కూడా దూర ప్రాంతాలకు పోతున్న వాళ్ళకు 300 రూపాయలు వాళ్ళకి వచ్చేదన్నమాట. ఒక రకంగా చెప్పాలి, అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. అవన్నీ తిరిగి పునరుద్ధరించారు. ఆర్టీసీలో ఉన్నప్పుడు కార్మికులకి ఏదైనా బాగలేకపోతే మొత్తం ఖర్చు ఆర్టీసీ పెట్టేది. ఇటీవల కాలంలో మిగతా డిపార్ట్మెంట్లతో ఆర్టీసీని మనం కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది దూర ప్రాంతాల నుంచి కార్మికులు చాలా కష్టతరంగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేదా బ్యాక్ పెయిన్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అనేక రకాల సమస్యలు వీళ్ళకు ఉన్నాయి. అందువల్ల వీళ్ళని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని బోర్డులో చెప్పిన మీదట ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. దానికోసం ఆర్టీసీకి ప్రత్యేకంగా కొన్ని నామ్స్ పెట్టి వీళ్ళకి కూడా వైద్య సహాయం కానీ, తర్వాత ఈ దూర ప్రాంతాలకు ప్రయాణ చేసినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు.